సోషల్ మీడియాలో వైరల్ కావాలని వీడియో అంటే ఒకటే ట్రిక్ ఆల్గోరిథం కాదు, మన్ను కాదు, మశానం కాదు. హ్మ్. ఒకటి ఆహ్, పీపుల్ అందరూ ఎడిక్ట్ కావాలా నీ వీడియోస్ ఎడిక్ట్ కావాలంటే 2 రకాలుంటారు. ఒకటి పాజిటివ్ వే ఉన్నారు, నెగెటివ్ వే ఉన్నారు. కానీ నెగెటివ్ వేని తొందరగా పట్టుకుంటారు. పాజిటివ్ వేని పట్టుకోవడానికి ఇయర్స్ టైం పడతది. అందుకే ఎవరైతే జెన్యూన్‌గా ఉన్న వాళ్ళు యూట్యూబర్స్ గానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ వాళ్ళు ఎదగాలంటే టైం పడతది. చాలా టైం పడతది. ఇయర్స్ లేకుంటే 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ టైం పడతది. అదే నువ్వు నెగెటివ్ వేలో వెళ్ళు. వితిన్ 2, 3 మంత్స్, వితిన్ 1 వీక్ లోపల నువ్వు హై రేంజ్‌ల మిలియన్స్‌లలో ఫాలోవర్స్ వస్తారు. ఎట్లా అంటే నువ్వు వీడియో చేస్తున్నావనుకో, నీ పక్కకొక హాట్ అమ్మాయిని, అంటే ఆమె యొక్క బాడీ పార్ట్స్ అనేటివి మంచిగా కనిపించే విధంగా డ్రెస్సింగ్ ఏసి, ఫిట్‌గా ఏసి, బాడీ పార్ట్స్ అనేటివి పబ్లిక్‌కి కనబడేటట్టు ఆమెని పక్కకు కూర్చోబెట్టుకొని ఒక మూడ్‌ల వీడియో చేసుకుంటా, ఆమె మీద చెయ్యేసి, నడుము మీద చెయ్యేసి అట్లా వీడియో చేసినావనుకో, వితిన్ నైట్ లోపట నువ్వు వైరల్ అయిపోతది ఆ వీడియో. ఎందుకంటే నెగెటివ్ వే కదా! ఎందుకంటే అలాంటి వీడియో చేస్తే ఏమైతదంటే ఒక్కొక్కడు వల్గర్‌గా, తప్పుడుగా కామెంట్ చేస్తాడు. ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్‌కి ఏం అర్థమైతది, అరే ఈ వీడియోకి కామెంట్స్, లైక్స్ బాగా వస్తున్నాయి కాబట్టి దీంట్లో ఏదో ఉన్నది ఇన్ఫర్మేషన్ అని బూస్ట్ చేస్తది. అది చాలా ఇంకా మిలియన్స్‌లల్లకెళ్తది. సో, దాంతోటి గ్రో అయితది. ఇంతే. ఇంతకు మించి ఏం లేదు. సో, గంతే. నువ్వు నీ ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ ఎదగాలంటే 2 చాయిస్‌లు. ఒకటి ఒకటి నువ్వు డౌన్ టు ఎర్త్ ఆ విధంగా నువ్వు ఎదగాలంటే, మంచిగా చెప్పుకుంటూ ఎళ్ళాలంటే ఇయర్స్ టైం పడతది. పాజిటివ్ వేలా. నెగెటివ్ వేలో కావాలంటే డే, నైట్ లోపట్ల ఎదిగిపోతావు. ఎట్లా అంటే చెప్పిన కదా ఇప్పుడు, మంచి హాట్ అమ్మాయిని పక్కకెట్టుకొని, ఆమె మీద చెయ్యేసి, దగ్గర కూర్చోబెట్టుకొని, తొడ మీద కూర్చోబెట్టుకొని వీడియో చేసినావనుకో, వితిన్ డే నువ్వు లేచిపోతది, నీ వీడియో మొత్తం వైరల్ అయిపోతది. అంతకు మించి ఏం లేదు.